వసుంధర తీసుకునే ఓటుల్లో 20% ఓటును మెదడు వినియోగించుకుంటుంది. మెదడులో నాడీ కణాల సంఖ్య 10 బిలియన్లు. శక్తి కోసం మెదడు పూర్తిగా గ్లూకోజ్ మీదనే ఆధారపడుతుంది. 1990 నుంచి 2000 దశాబ్దాన్ని మెదడు దశాబ్దం అంటారు. మెదడులో 3 భాగాలు ఉంటాయి: ముందు మెదడు, మధ్య మెదడు, వెనక మెదడు. ముందు మెదడు ఇది మెదడులోని అతిపెద్ద భాగం, 995 గ్రాములు. దీన్ని మస్తిష్కం అని కూడా అంటారు. మధ్యలో లోతైన గాడి దీన్ని 2 సమార్థ భాగాలుగా కుడి ఎడమ విభజిస్తుంది. ఒక్కో అర్ధ భాగాన్ని మస్తిష్క గోళార్ధం అంటారు. ఈ నోటిని అనుసంధానిస్తూ కార్పస్ కల్లోజం లేదా నాడీ దండం ఉంటుంది. కుడి మస్తిష్క అర్ధగోళం శరీరంలో ఎడమ భాగాలను, ఎడమ మస్తిష్క అర్ధగోళం శరీర కుడివైపు భాగాలను తన ఆధీనంలో ఉంచుతుంది. కుడి మస్తిష్క గోళానికి ఆఘాతం గురైనప్పుడు శరీరంలోని ఎడమ భాగాలు, ఎడమ మస్తిష్క గోళానికి ఆఘాతం లోనైనప్పుడు శరీర కుడి భాగాలు పక్షవాతానికి గురి కాబడతాయి. మస్తిష్కంలో గట్లు వంటి ప్రాంతాలను గైరై అని, లోతైన ప్రాంతాలను సబ్సై అంటారు. మస్తిష్క అర్ధగోళాల వెలుపలి భాగం బూడిద రంగులోని, లోపలి భాగం తెలుపు రంగులోనే ఉంటుంది. మస్తిష్క వల్కలానికి వివిధ సమాచారాన్ని విశ్లేషించడానికి అనేక జ్ఞాన కేంద్రాలు ఉంటాయి: దృశ్య కేంద్రం, శ్రవణ కేంద్రం, గ్రహణ కేంద్రం. మస్తిష్కం దిగువన ఉంటూ ముందు మెదడు కలిపే భాగం ద్వారగోళం కోపం, బాధ, ఆనందం వంటి భావావేశాలు నియంత్రించే కేంద్రాలు కలిగి ఉంటుంది. ద్వారగోళం భాగంలో హైపోథాలమస్ ఉంటుంది. ఉష్ణాన్ని, ఆకలిని, దాహాన్ని భావావేశాలు నియంత్రించడంలో హైపోథాలమస్లో ఉంటాయి. పీయూష గ్రంథి ఒక కడ ద్వారా హైపోథాలమస్ను పెట్టుకుని ఉంటుంది. మధ్య మెదడు దీనిలో నాడీ కణాలు గుంపులుగా ఉంటాయి. శరీర కండరాలు వాటి కదలికను ఇవి నియంత్రిస్తాయి. వెనుక మెదడు 2 భాగాలు ఉంటాయి: అనుమస్తిష్కం, మెదడు కాండం. అనుమస్తిష్కం మెదడులో 2వ అతిపెద్ద భాగం. దీన్ని చిన్న మెదడు అంటారు. దీని ఉపరితల బూడిద వర్ణంలోని, లోపల తెలుపు వర్ణంలోనూ ఉంటుంది. ఇది శరీర సమతా స్థితిని, సమన్వయాన్ని, కండర సంకోచాన్ని నియంత్రిస్తుంది. మెదడులో 2 భాగాలు ఉంటాయి: ట్రాన్స్ఫెరోలి, మధ్యముఖము. ట్రాన్స్ఫెరోలి మెదడు వెనుపాము మధ్య సమాచార మార్పిడికి రిలే కేంద్రంగా వ్యవహరిస్తుంది. మధ్యముఖం మెదడు యొక్క ఉదర భాగంలో త్రికోణాకారం ఉంటుంది. దీనికి బలమైనటువంటి గాయం తగిలినప్పుడు శ్వాస ఆగి వెంటనే మరణించే అవకాశం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.